ఇయాల్టికి బరాబర్ 6 దినాలు ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యి ఏం పని మీద పట్నం వచ్చిండో గాని లటుక్కున పట్టేసిండ్రు పోలీసోళ్ళు. హిగేముంది ఐబొమ్మ బంద్ అయింది, బప్పం అప్పడమైంది. సినిమాలను పిలుచుకొని మా గొప్పగా చెప్పుకురు పోలీసోళ్ళు. కానీ ఒక్కడిని అరెస్ట్ చేస్తే మొత్తం పైరసీ ఆగిపోతుందా? వెనకాల ఇంకెవ్వరు లేకుండొచ్చురా? ఇంకెవరికి ఇట్లా చెయ్యరాదా అని చాలా మందికి ఉన్న డౌట్లు. ఇంకో దిక్కేం నడుస్తుందంటే పైరసీ ఆగాలంటే ఒక్కటే తోవ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినట్టే గసంటి చూసుకోవడం కూడా బాగా చెప్తా అరెస్ట్ చేయాలి. ఓహో మేం కాదుల్లో మన వర్మ గారి మాట. చూస్తోళ్ళు ఉన్నారు కాబట్టి సినిమాలు పైరసీ చేస్తున్నారు. ఓ 100 మందిని దొరకబట్టి కేసులు పెడితే దెబ్బకు బంద్ పెడతారని మా గొప్ప సలహా ఇచ్చిండు డైరెక్టర్ గారు. గమ్మతి లాజిక్లు చెప్తాండు. పిరమున్న కార్లను షోరూమ్ లకి వెళ్ళి కొట్టుకొచ్చి ఫ్రీగా పంచి పెడతారా? రేటు పెరిగిందని బంగారం ఎత్తుకొచ్చి పుక్కట్లు ఇస్తారా అని క్వశ్చన్ చేస్తున్నాడు పబ్లిక్ ను. వాజీవే ఏది ఎవరు ఫ్రీగా ఇయ్యరు. మరి మీ సినిమాలకు కూడా రేట్ ఉంటది, అంతకే టికెట్లు అమ్మాలి. కానీ స్పెషల్ షోలని బడ్జెట్ బగ్ అయిందని రేట్లు ఎందుకు పెంచుతాండ్రు సారు? మీకు నచ్చినంత ఖర్చు పెట్టి అదంతా పబ్లిక్ కాడ గుంజుతామన్నట్టు కరెక్టేనా? ఐబొమ్మ రవి చేసింది మేము కరెక్ట్ అంటలేం, తప్పే ఎవరు చేసినా తప్పే. గాని అదే పబ్లిక్ ఏమంటారో పరి సోషల్ మీడియా తెరిస్తే తెలుస్తుంది సారు. టాకీస్ లకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టే తాకత్ లేని ఫ్యామిలీలకు ఏకనా తీసుకోకుండా కొత్త సినిమాలు చూపించే దేవుడట. ఎటు గనక సినిమాలు కాబట్టి మొత్తం మీదే రైట్ అనుకోకుండా ప్రేక్షక దేవుళ్ళు ఏమనుకుంటారో చూడురి జరా. వర్మ గారు చెప్పేది ఎట్లుందంటే కల్తీ కాకుండా ఆపలేం గాని కల్తీ తిన్నోళ్ళని అరెస్ట్ చేయురు అన్నట్టుంది.